ఇద్దరు మహిళలు పాక్ వెన్నులో వణుకు పుట్టించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వాళ్ళు పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపించారు. ఆత్మాహుతి బాంబర్లుగా మారి దాదాపు 200 మంది పాక్ సిబ్బందిని లేపేశారు. ఇక అటు బలూచిస్తాన్ అంతటా పాక్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని హీరోఫ్ పేరుతో రెండో దశ ఆపరేషన్ను ప్రారంభించింది BLA. దీంతో పాక్ వణుకు మొదలైంది. అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది? ఊచకోత ఎలా మొదలైంది? మజీద్ బ్రిగేడ్ సంస్థ పాక్కు ఎలా నిద్రలేని రాత్రులు మిగిలిస్తోంది? బలూచిస్తాన్లో కొనసాగుతున్న ఊచకోత, BLA దాడులతో పాక్ సైన్యానికి చుక్కలు. ఆపరేషన్ హీరో ఫేజ్ 2 పేరుతో BLA దాడులు. పాక్కు చావును పరిచయం చేసిన ఇద్దరు మహిళలు హవా బలూచ్, ఆసిఫా మెంగల్ భీకర దాడులు. అసలు ఈ ఇద్దరు ఎవరు? ఇంత సాహసమేంటి? ఆత్మాహుతి దాడులకు దిగుతున్న మహిళలు. అందమైన మహిళల్లో ఇంత తెగింపు ఎందుకు? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లాంటి సాయుధ గ్రూపులను ఎదుర్కోవడం పాకిస్తాన్ సైన్యానికి కత్తి మీద సాములా మారింది. పాక్ సైన్యం, దాని గూఢచార సంస్థ ISI వేసిన ఓ ఎత్తుగడ దారుణంగా విఫలమైంది. లష్కరే తొయిబా, ISKP ఉగ్రవాద సంస్థలను ఏకం చేసి BLA పైకి ఉసిగొల్పాలన్న వ్యూహం బెడిసికొట్టింది. ఆపరేషన్ హీరో ఫేజ్ 2 పేరుతో బలోచ్ ఆర్మీ క్వెట్టా సహా పలు ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడులు ఏకధాటిగా 40 గంటలకు పైగా కొనసాగాయి. ఈ ఘటనల్లో సుమారు 200 మంది పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టినట్లు BLA ప్రకటించింది. బలూచ్ పోరాటం ఇప్పుడు కేవలం ఒక సాయుధ తిరుగుబాటుగా కాకుండా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. బలూచ్ జనాలు పెద్ద సంఖ్యలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకొస్తుండటంతో సైన్యానికి పరిస్థితి కష్టంగా మారింది. ఈ పోరాటంలో మహిళలు కూడా పాల్గొంటున్నారు. ఆసిఫా మెంగల్, హవా బలూచ్ అనే ఇద్దరు మహిళలు ఆత్మాహుతి దాడులతో పాక్కు మరణ భయాన్ని పరిచయం చేశారు. నిజానికి బలూచ్ తిరుగుబాటులో ఈ మధ్య కీలక మార్పు కనిపిస్తోంది. గతంలో కేవలం పురుషులకే పరిమితమైన పోరాటంలో ఇప్పుడు మహిళా ఆత్మాహుతి దళాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చదువుకున్న యువతులు కూడా ఈ మార్గంలోకి వస్తున్నారు. BLAకు చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ రకమైన దాడులకు ప్రణాళికలు రచిస్తోంది. దీంతో ఆసిఫా మెంగల్, హవా బలూచ్ లాంటి యువతుల పేర్లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి. మజీద్ బ్రిగేడ్ కు చెందిన ఆసిఫా మెంగల్ నోష్కీలోని ISI హెడ్ క్వార్టర్స్ పై వెహికల్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ తో ఆత్మాహుతి దాడికి దిగింది. ఈ ఘటనలో ఆసిఫాతో పాటు చాలా మంది ఆర్మీ సిబ్బంది చనిపోయారు. ఇక గ్వాదర్ ఫ్రంట్ కు చెందిన మరో మహిళ హవా బలోచ్ అలియాస్ దోషం కూడా పాక్ ఆర్మీ సిబ్బందిపై దాడులు చేసింది. హవా తన మరణానికి 12 గంటల ముందు రికార్డ్ చేసిన ఓ వీడియోను BLA సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇదిప్పుడు వైరల్ అవుతోంది. హవా బలోచ్, ఆసిఫా మెంగల్ ఇద్దరూ జంజీనే, బాగా చదువుకున్న వాళ్ళు. హవా బలోచ్ ఒక రచయిత్రి. ఆమె తండ్రికి కూడా బలోచ్ సాయుధ ఉద్యమంతో సంబంధం ఉంది. కొన్నేళ్ల కింద జరిగిన పోరులో ఆయన చనిపోయారు. హవా బలోచ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బలోచ్ మహిళలు సాయుధ పోరాటంలో చేరాలని పిలుపునిచ్చింది. పాక్ సర్కార్ తమను అణచివేస్తోందని, న్యాయం కోసం మహిళలు నిలబడాల్సిన సమయం వచ్చిందంటూ తన చివరి వీడియోలో చెప్పుకొచ్చింది హవా బలోచ్. ఇక ఆసిఫా మెంగల్ది నుష్కీ ప్రాంతం. తన 21వ పుట్టిన రోజున BLAకి చెందిన మజీద్ బ్రిగేడ్ లో చేరింది. 2024 జనవరిలో ఫిదాయి అంటే ఆత్మాహుతి దాడి చేసే వ్యక్తిగా మారాలని నిర్ణయించుకుంది. ISI ఆఫీస్ పై దాడి చేసి వీరమరణం పొందింది. BLA చేపట్టిన ఆపరేషన్ హెరోఫ్ పాక్ రక్షణ వ్యవస్థలోని లొసుగులను బయటపెట్టింది. ఈ భారీ ఆపరేషన్ లో బలోచ్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్, ఫతే స్క్వాడ్, STO కలిసి పనిచేశాయి. వీటిలో మోస్ట్ డేంజరస్ మజీద్ బ్రిగేడ్. ఈ దళం తన ఆత్మాహుతి దాడులతో పాక్ సైన్యానికి నిద్ర లేకుండా చేస్తోంది. ఈ ఆపరేషన్ లో మహిళా పోరాట యోధులు కీలక పాత్ర పోషించారు. ఈ మజీద్ బ్రిగేడ్ 2011లో ఏర్పడింది. వీరి ప్రధాన లక్ష్యం ఆత్మాహుతి దాడుల ద్వారా శత్రువును దెబ్బతీయడం. 2020లో కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ మీద దాడి, 2024లో కరాచీ విమానాశ్రయం బయట ఆత్మాహుతి దాడి, ఇలాంటి అనేక భారీ దాడుల వెనక ఈ బ్రిగేడ్ హస్తం ఉంది. ఇద్దరు యువతులు ఆత్మాహుతి దాడులకు దిగటం, పాక్ సైన్యానికి భయం పుట్టించటం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. వీళ్లే కాదు, గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. చాలా మంది మహిళలు సూసైడ్ అటాక్లకు దిగారు. అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది?
మహిళలు ఎందుకు ఇలాంటి సాహసాలు చేస్తున్నారు? పాక్ ను గజగజ వణికిస్తున్న ప్రాంతం బలూచిస్తాన్. అది స్వరాజ్యం కోసం పోరాడుతోన్న గడ్డ. పాక్ లో కొన్నేళ్లుగా బలోచ్ తెగ అణచివేతకు గురవుతోంది. అక్కడ జనాభా తక్కువ, సహజ వనరులు ఎక్కువ. వాటిని దోచుకుని జనాలను గాలి కొదిలేస్తోంది పాక్ సర్కార్. దీంతో స్థానికులు తిరుగుబాటు మొదలుపెట్టారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే సంస్థగా ఏర్పడి ప్రత్యేక దేశం కోసం ఫైట్ చేస్తున్నారు. సాధారణంగా బలోచ్ తెగలో అందమైన స్త్రీలు ఉంటారు. వారు కూడా తుపాకులు బట్టి పిఎల్ఏలో చేరుతున్నారు. ఆత్మాహుతి దాడులకు కూడా దిగుతున్నారు. ఇప్పుడు ఆసిఫా మెంగల్, హవా బలోచ్ మాత్రమే కాదు, గతంలోనూ మహిళలు ఆత్మాహుతి దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. 2022లో కరాచీ యూనివర్సిటీలో షారీ బలోచ్ అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసింది. అదే ఏడాది సుమయ్యా కలందరాని బలోచ్ పాక్ సైన్యంపై దాడికి దిగింది. గతేడాది మార్చిలో బనుక్ మహికాన్ బలోచ్ అనే మరో మహిళ ఫ్రంటియర్ కాప్స్ వాహనంపై దాడి చేసింది. పాక్ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలుపెట్టిన కొత్తలో బలోచ్ ఉద్యమంలో ఎక్కువగా గిరిజన నాయకులు పాల్గొనేవారు. ఆ తరువాత అది చదువుకున్న మధ్యతరగతి వైపు మారింది. ఇక బలోచ్ ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్ కఠిన చర్యలు తీసుకుంటోంది. బలోచ్ కార్యకర్తలు మాయం కావడం కామన్ గా మారిపోయింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 5000 మందికి పైగా బలోచ్ కార్యకర్తలు కనిపించకుండా పోయారు. దీంతో మహిళలు కూడా ఉద్యమంలోకి వస్తున్నారు. వ్యక్తిగతంగా తమకు జరిగిన నష్టం, పడుతున్న బాధలు, జరుగుతున్న అన్యాయం, ఇలా అన్నీ కలిపి మహిళలను హింసాత్మక మార్గం వైపు నెడుతున్నాయి. మహిళలు కూడా ఇలా ఆత్మాహుతి దాడి చేసే సాహసానికి దిగడం అనేది బలోచ్ జనాల్లో పెరుగుతున్న నిరాశకు నిదర్శనం. అదే సమయంలోనూ మహిళా కార్యకర్తలను ఉపయోగించుకుని పిఎల్ఏ సర్ప్రైజ్ అటాక్లు చేస్తోంది. మహిళలపై పాక్ భద్రతా బలగాలకు అనుమానం తక్కువ. దీంతో వాళ్లు రంగంలోకి దిగినప్పుడు ఎక్కువ నష్టం జరుగుతోంది. కాలం మారడం, పాక్ ప్రభుత్వం ఓవర్ యాక్షన్, జనాల్లో పెరిగిన కోపం, నిరాశ, ఇవన్నీ కలిపి మహిళలు కూడా ఉద్యమంలోకి వచ్చేలా చేస్తున్నాయి. మహిళలు తిరుగుబాటులో భాగం కావడం అంటే బలోచ్ సమాజంలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి అందరు మహిళలు ఇలా హింసాత్మక దారిలోనే నడవడం లేదు. మెహ్రాంగ్ బలోచ్ తో పాటు జర్నలిస్ట్ షమీదీన్ బలోచ్ లాంటి మహిళలు శాంతియుత ఉద్యమాల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.